వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా ఫ్యామిలీ మేమందరం కలిసి ఊరికి వెళ్తున్నాం. మీదపురం మా హోమ్ టౌన్, లైక్ నాట్ హోమ్ టౌన్, మా తాత వాళ్ళ ఇల్లు, అక్కడ వెళ్తున్నాం అనమాట. భావన వాళ్ళు వాళ్ళ కార్లో వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయినారు. సో ఇట్ విల్ టేక్ లైక్ 2 hours సంథింగ్. సో ఈ వీడియోలో మా ఊరిని చూపించేస్తాం మొత్తం. మా తాత వాళ్ళది అంటే మా డాడీ వాళ్ళ డాడీది. హలో ఇయర్స్ అయిపోతుంది కలిసి. ఎయిట్ మెంబర్స్ కలిసినాం. ఇందాక చెప్పినా కదా, యా మిర్చి బజ్జీ చల్ల చల్లగా. వెదర్ చూడండి ఎంత బాగుందో. యా లైక్ వెదర్ ఈజ్ సో గుడ్. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ విలేజ్ అనమాట. కలిసాం, మేము అందరం కలిసినాం. ఇక్కడ తినేసి అలా కూర్చున్నాం బయట. అలా ఇక్కడ చూడండి అంత చీకటి ఉంది. ఎందుకంటే ఊర్లో తెలుసు కదా, హైదరాబాద్లోనేమో 10 అయినా వాళ్ళు పడుకోరు. ఇక్కడ 8 వరకే అందరు తిన్నాము పడుకున్నాము అంతే. ఇంకా యాక్చువల్గా చాలా తక్కువ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. చిన్న ఊరు మీరపురం, అంటే హసన్ మీరపురం పూర్తి పేరు. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, బాగుంటుంది చెట్టు, చాలా పెద్ద చెట్టు. సమ్మర్లో వచ్చినప్పుడు ఇక్కడ మీద పడుకుంటాం, కానీ ఇప్పుడు వానాకాలం కదా, ఇప్పుడు పడుకుంటాం. మొత్తం మధ్యరాత్రి వస్తుంది వాన, అందుకని పడుకోవట్లే. ఆల్సో ద వ్యూ లైక్ ఒక మంచి పెద్ద, అది కూడా మా చెట్టే, అది మా ఫ్రంట్లో ఉంది అక్కడ. అది కిచెన్ పక్కన ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. అంతే ఇల్లులు, చాలా చిన్న ఊరు కానీ సిస్టర్ ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా సన్ రైజ్ చూస్తుంటుండే కదా. కరసం చేస్తున్నాం, అమ్మ వాళ్ళు వచ్చి కొడుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా మొత్తం చెట్లు పెరిగినాయి కాబట్టి మాకు ఇది దొరికింది. సో మా చేత పేస్ట్ బ్రష్ వదిలేసి మేము బ్రష్ చేసుకోవడానికి పోతున్నాం. సో చెప్పు తాత 100 రూపాయలు అయిపోతుంది నేను తలకే. ఇది మేము బాగా ఆడుకునేటోళ్ళు చిన్నప్పటి నుంచి. మేము అలా బ్రష్ పట్టుకొని మా నలుగురికి ఏం పనిపాటు ఉంటుంది అనమాట. మా ఇంట్లో మమ్మీ వాళ్ళందరూ వాళ్ళు వంట చేస్తుంటారు. మా డాడీ వాళ్ళేమో కళ్ళు తేవడానికి ఆల్రెడీ పోతే, మేము నలుగురం ఏం చేస్తాం, బ్రష్ పట్టుకొని అలా పొలాలకు వస్తాం. పొలాల్లో తిరుగుతూ, అంటే సిటీలో ఉన్నాం అనుకో, ఆ పొల్యూషన్ తప్ప ఏం కనబడదు. మొత్తం అసలు పీస్ ఉండదు, ఏముండదు. నా ఉన్న ఫోన్ కనబడదు నాకు కూడా తెలుసు, బట్ వాట్ ఎవర్. సో ఇప్పుడు మేము ఎప్పుడంతే ఇక్కడికి వస్తాం, పంపులు అవి ఉంటే అక్కడ కడుక్కుంటాం. చెరువులా ఉంటుంది అనమాట, ఆడ చెరువు దగ్గర తీసుకుంటాం. ఓ మై గాడ్ గాయ్స్, సీ యా ఈరబత్తిని ఫైండింగ్స్ అనమాట. మేము ఉన్న చోట ఉండం కదా, అది ఎక్కడో ఉంటుంది. మా చెరువేమో అంత దూరం ఉంటుంది. ఇదంతా నడుచుకుంటూ వెళ్తాం. ఎండేమో సుర్రు అని కొడుతుంది మొహం మీద. ఆ మొహాసన అర్థమవుతుంది అందరు యా ఎగ్జాక్ట్లీ. ఏ సాహసం మళ్ళీ వాడు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది, యాక్చువల్గా అయితే ఆ మట్టి ఉన్నదంతా వాటర్ ఉండాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అంతా లోపల మునిగి ఆడుకున్నాం. ఈసారి అంతా మొత్తం వాటర్ అనే లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా జులై కదా. చెరువు దగ్గర చూడండి, అది పాము దాని స్కిన్ వదిలేసినట్టుంది, కానీ దాంట్లో తినేసింది. ఇక్కడ కనిపిస్తుందిగా. 8:40 వచ్చి ఇప్పుడు 9:20 అవుతుంది. ఇంతసేపు నుంచి 8:30 కంట
మేమిద్దరం మొహం కడుక్కున్నాం, ఇద్దరు మొహం కడుక్కోలేదు. ఇంటికి వెళ్ళాం కడుక్కున్నాం. ఇక్కడ మంచి లేవు. ఇందాక వాటర్లకు పామ్ చూసాం మేము. Not the one I recorded, the one who is dead, because the one other which is alive. సో ఇప్పుడు లేసి బుస్ బుస్ అన్నది. నాకు భయం వేస్తుంది. వెళ్ళిపోతాం, కొన్ని వీడియోలు తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక ఇంటికి వెళ్ళి ఫస్ట్ స్నానాలు చేయాలి నలుగురం. బాయ్ బాయ్. చూడండి, ఇప్పుడు మామూలుగా మనం ఫోన్లో లూడో గేమ్ ఆడతాం కదా, కానీ మేము ఇక్కడ క్రియేటివ్ ఏం చేసామంటే లూడో గేమ్ని ఇలా బయట బొగ్గుతో గీసినాం, చార్కోల్తో. యాక్చువల్లీ గీసినాం కాదు, గీసింది మిస్ శ్రీష గారు అనమాట. సో మేము ఇక్కడ ఎస్ కజిన్స్ ఇక్కడ అందరం కలిసి మేము గేమ్ ఆడుతాం. చూడండి, యా నేను స్టోన్స్ పెట్టుకున్నాను, లీఫ్ పెటల్ది, అవి కొమ్మది, మ్యాచ్ బాక్స్ ది, అవి మ్యాచ్ స్టిక్స్. ఇది చాలా పాములాగా హరిని క్రియేటివిటీ చేసిన అనమాట, చైన్ తోటి. సో అలా అనమాట. మా చెట్టుకి కొబ్బరికాడితే మా బాబాయ్ తీస్తుండు. నిన్న నుంచి మేము ట్రై చేస్తే కొంచెమే వచ్చింది. వాటర్ ఉన్నాయి, ఊపితే సౌండ్ వస్తుంది. మస్తు గట్టిగా అందరం కలిసి సన్న లేయర్ తీసినాం. బాబాయ్ ఇంత బిజినెస్ ఇప్పుడు. సో గైస్ వచ్చిందన్నమాట. అయ్యో ఓకే, ఓపెన్ చేద్దాం. బట్ స్టిల్ వి ఫౌండ్ సంథింగ్. ఓకే, స్మెల్ కొంచెం ఇట్లానే ఉంది. సో ఇప్పుడు లంచ్ టైం అనమాట. మేమందరం భావన, సురాగన, హర్ని, శ్రావణక్క మేమందరం తింటున్నాం. ఏం అన్ని వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్. బజ్జీ, వడ, సొరకాయ పచ్చడి, పన్నీర్ కర్రీ. నాన్ వెజ్ తినేటోళ్ళకి చికెన్ మంచిగా అక్కడ తాగేటోళ్ళు తాగుతారు అనమాట. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. వడ్డిస్తుంది ఇక్కడ శ్రీష స్వీట్, బికాస్ షీ సో స్వీట్. చికెన్, మటన్, వడ, బజ్జీ, సీరా, పన్నీర్ కర్రీ, సొరకాయ పచ్చడి, సాంబార్, పెరుగు, ఇంకా బగారా రైస్ ఉంది. సో యా, చెప్పండి హాయ్. మమ్మీ, చిన్న పిన్ని, పెద్ద పిన్ని. పైనకెళ్ళి ఎండ కొడుతుంది. ఇక్కడ చూడండి, ఎండ కొడుతుంది పైనుంచి వెళ్ళి. మేమేమో ఇక్కడ పొలం కోసం అని చెప్పేసి చూస్తున్నాం. దున్నుతున్నారు ఇక్కడ, ఇదంతా దున్నుతున్నారు. చూడండి, ముంగట ఆల్రెడీ మా సిస్టర్స్, మా పిల్లలు అందరూ వెళ్ళిపోయినారు. వెనకాల నేను ఉన్నాను, మా చిన్న చెల్లి అక్కడ వస్తుంది. చూద్దాం పదండి, ఇంకా చూపిస్తాను. మేమే జస్ట్ అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇలా చూస్తాం. ఎవరికి అట్లా అప్పుడప్పుడు వచ్చి చూస్తాం అట్లా. సార్ చూడండి, మొత్తం ఈ నుంచి అదంతా మాదే. సో దున్నినారు ఇక. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది పొలంలో నాటుతున్నారు కొత్త పొలం వేయడానికి. సో మేము కూడా అడిగి మేము నలుగురం కలిసి వెళ్ళి మేము కూడా నాటినాం ఇక. ఇప్పుడు పంపు కింద మంచిగా నీళ్ళు కడుక్కుంటున్నాం. చూడండి ఎంత మంచి పచ్చగా ఉందో. అసలు లొకేషన్ అంతింత కాదు. దీనికి ఏమైందో, వెళ్ళిపోతున్నాను దిగులు. సూర్యుడు ఇక్కడ అరటాకు చెట్టు కూడా ఉంది. చూడండి, కనిపిస్తుందా మీకు? అరటి పువ్వు కూడా వచ్చింది చూడండి. అవును, లోపల ఒకటి ఉంటే ఎంత బాగుంది. అగో మా చెల్లి చిన్న ఏదో చెప్తుంది.
లోపల దాని లేయర్ ఓపెన్ చేసి లోపల ఒక లైన్ లా ఉంటాయి, తింటారు. హాయ్ చెప్పండి వాళ్ళకి. అంత పెద్ద జాగా. ఇక్కడ అన్ని పామ్ ఆయిల్ పెట్టినాం చెట్లు అన్ని మీదికి. ఇదిగోండి కనిపిస్తుందా, అన్ని పామ్ ఆయిల్ చెట్లే ఇవన్నీ. అక్కడ కనిపిస్తున్నాయి అన్ని పామ్ ఆయిల్ చెట్లే. హెల్తీ చెట్లు అంటే యా అవునవును యా, కానీ మా జాగాలో పెట్టుకున్నాం, మా జాగా కాబట్టి వీ కెన్ డూ వాట్ ఎవర్ వి వాంట్. ఓకే ఇప్పుడు ఏంటిదంటే ఇవన్నీ పామాయిల్ చెట్లు ఉన్నాయి ఇంకా. సో ఫ్యూచర్ లో మామిడి చెట్లు కూడా వేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. చూడండి అంటే ఫ్యామిలీ మాది. కచ్చికాయలు చూస్తున్నారు, కచ్చికాయలు అంటే. ఇప్పుడు ఏంటంటే మా పిన్ని కొత్తగా పెట్టింది కొత్త ముడుక, మా అందరికి పెట్టింది. చూడండి గాయస్, నాకు రెండు ముక్కు, నాకు కూడా ముక్కు పుల్లలు వేసింది లోపల కొత్తకోవాలి. గ్రేట్ గోస్ టు దిస్ పెద్ద పిన్ని, మా అందరికి ముక్కు పుల్ల. చూడండి న్యాచురల్ ముక్కు పుల్ల. చూడండి చూడండి ఎంత బాగుందో, చాలా బెస్ట్ థింగ్ న్యాచురల్. ఇది పొద్దున పొద్దున మా బాబాయ్ ఈతకలు పట్టుకొని వచ్చిండు. ఈవినింగ్ అయింది, అందరి దగ్గర కళ్ళు. ఇదిగోండి కళ్ళు ప్లస్ మధ్యాహ్నం చేసిన వడలు, ఇంకా అద్దుకోవడానికి పచ్చడి. చికెన్ కూడా ఉంది. కొంతమంది అందరూ వెజ్ ఉన్నారు కాబట్టి, వెజ్ సాటర్డే కాబట్టి వెజ్ ఎక్కువ, నాన్ వెజ్ తినరు. మటన్ చికెన్ అన్ని ఉన్నాయి. కడుపులో చల్ల ఉండడానికి కళ్ళు. నేనే ఇచ్చిన మిర్చి అంటే. మేము ఇప్పుడు పొద్దున ఆట అయిపోయింది, ఇప్పుడు చిట్స్ ఆడుతున్నాం నలుగురం. నలుగురం కరెక్ట్ స్క్వేర్ లైక్ ఎప్పుడు ఇది 4 members పర్ఫెక్ట్ స్టైల్. మాకు కొంచెం సపోర్ట్ వస్తుంది మెత్తగా, ఓకలం వస్తుంది సపోర్ట్ అన్న. అదే అట్లా మంచిగా చిల్ అవుతాం. ఇంతసేపు గేమ్ ఆడినాం కదా, గేమ్ అయిపోయింది, అలసిపోయినాం. ఆల్రెడీ 10 అవుతుంది, కాల్ వస్తున్నాయి తినండి అని మమ్మీ నుంచి. చెత్త తిన్నాం బాగా. అందరం పడుకున్నాం, లేస్తున్నాం. బాణలు వేస్తలేదు, ఇంకా లేస్తలే. ఇంట్లో ప్లీజ్ ఇగ్నోర్ అవర్ మార్నింగ్ ఫేసెస్ బికాస్ ఇట్లా లేవగానే ఇట్లా వ్లాగ్ స్టార్ట్ చేసినాం అనమాట. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మేము టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. స్టైలిష్ పెద్దమ్మ ముగ్గురికి వేసింది, శ్రీశక్కకి వేసింది. శ్రావణక్క వేయించుకుంటావా? వేయించుకో, అందరం కజిన్స్ అందరం. భావనక్క చూడు, నేను జడ చూపియు, నువ్వు తిరిగి. ఎస్ 5 రూపాయలు జడ. శ్రీశక్కకి వేసింది, సురాగనకి వేసింది, నాకు కూడా. మేమందరం ఇక రెడీ అయ్యి పక్కనున్న ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినాం. ఎల్లమ్మ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము పెద్దగుండల టెంపుల్కి వెళ్ళినాం. అక్కడ ఈరోజు సండే కాబట్టి మంచిగా బోనాలు చేస్తున్నారు. ఇక్కడ పట్నం కూడా చేస్తున్నారు, చాలా పెద్దగా గ్రాండ్గా చేస్తున్నారు, మంచి పాటలు పాడుతున్నారు. ఎల్లమ్మ తల్లి టెంపుల్, ఇప్పుడు నెక్స్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇది కూడా మా జాగానే అనుకో. ఇది అమ్మవారికి ఇచ్చేసినాం, అమ్మవారి కోసం ఇచ్చేసినాం. అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, మర్రి చెట్టు. అదంతా ఇప్పుడు అంతా ఊగుతాం అన్నమాట. యా, సో సీ దాట్. చూడండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ
మేము మరిచెట్టు దగ్గర వచ్చాము ఇక్కడ. సో అందరం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఊడలు ఊతున్నాం. హర్ని ఇప్పుడు ఊతుంది. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చూడండి. చూడండి అదిగోండి మా పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారు మరిచెట్టు దగ్గర. మా డాడీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఉయ్యాలు ఊతున్నాం అనమాట. బాగుంది చాలా. ఎస్ డన్ కమాన్. అది డన్ రా.